అది ఒక అందమైన పల్లెటూరు. చుట్టూ పారే సెలయేళ్ళు, పచ్చని పంట పొలాలతో కనులకు విందుగా ఉంటుంది. ఆ ఊర్లో రామయ్య కుటుంబం నివసిస్తూ ఉంటుంది. వారిది బీద కుటుంబం. రామయ్య పొలానికి వెళ్ళి కష్టపడుతూ తన కూతురైన మీనాను చదివిస్తాడు. అదే ఊరిలో రమేష్ కుటుంబం కూడా నివసిస్తూ ఉంటుంది. వారు చాలా ధనవంతులు. అంతేకాదండోయ్, అహంకార కుటుంబం కూడా. రమేష్ తన కూతురైన సౌమ్యను అల్లారి ముద్దుగా చూసుకుంటాడు. కాబట్టి సౌమ్యకి చాలా గర్వముంటుంది. ఎవరి మాట లెక్క చేయదు. అందని చులకనగా చూస్తుంది. సౌమ్య బేబీ, స్కూల్కి రెడీ అయిపోయావా? ఇదిగో నీ పాకెట్ మనీ. నీకేం కావాలో అది కొనుక్కో. డ్రైవర్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేయమని చెప్తా. జాగ్రత్త తల్లి. థ్యాంక్ యూ డాడీ. నేను వెళ్ళి వస్తా. బాయ్. అని చెప్పి కార్లో స్కూల్కి వెళ్ళిపోతుంది. మీనా కూడా సౌమ్య చదువుతున్న స్కూల్లోనే చదువుతుంది. స్కూలు ఊరికి దూరంగా ఉండడంతో ప్రతిరోజూ నడిచే వెళ్తుంది. అటుచూడండి, ఎవరు వస్తున్నారు? ఈ స్కూల్లో అందరూ రిచ్ పీపుల్ చదువుకుంటారు. ఈ పూర్ గర్ల్ మీనాకి ఎంత ధైర్యముంటే మనతో చదువుకుంటుంది. మనతో కూర్చోవడానికి కూడా అర్హత లేదు. ఆ మాటలు విన్న మీనా ఎంతో బాధపడుతుంది. వీళ్ళ మాటలకు బాధపడకూడదు. నాకోసం మా డాడీ చాలా కష్టపడుతున్నారు. నేను చక్కగా చదువుకొని మంచి ఉద్యోగం చేయాలి. అమ్మా నాన్నను బాగా చూసుకోవాలి అని ఎంత అవమానించినా పట్టించుకోదు. హే సౌమి, ఎగ్జామ్స్ ఎందుకు రాయలేదు? ఎగ్జామ్స్ ఎంత ఇంపార్టెంట్ అని తెలుసు కదా. ఇందులో పాస్ అవ్వకపోతే నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవ్వరు. నీ పేరెంట్స్ని తీసుకుని రమ్మన్నాను కదా నేను. ఎందుకు రాలేదు నీ పేరెంట్స్? హాహాహా టీచర్, ఎగ్జామ్స్తో నాకు పని ఏంటి? ఐ యామ్ ఏ రిచ్ గర్ల్. మా డాడీ ప్రిన్సిపల్ సార్తో మాట్లాడుతున్నారు. నన్ను డైరెక్ట్గానే ప్రమోట్ చేసేస్తారు. మీరు నాకోసం వై అవ్వద్దు. ఏదో టైంపాస్కి స్కూల్కి వస్తున్నాను. అమ్మ సౌమ్య, తెలిసి తెలియని వయసు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు. డబ్బు ఎప్పుడూ శాశ్వతం కాదు. మంచి మానవత్వం మనిషిలో ఉండాలి. మీనాను చూడు, తనకి డబ్బు లేకపోయినా, నీలా ఉండడానికి పెద్ద ఇల్లు లేకపోయినా ఎంతో కష్టపడి నడిచి స్కూలుకి వస్తూ చదువుకుంటుంది. అంతేకాదు, తన మంచితనముతో అందరి మనసును గెలుచుకుంటుంది. పిల్లలు అలా ముచ్చటగా ఉండాలి అమ్మా. ఆ మాటలు విన్న సౌమ్య మీనాను ఇంకా ద్వేషిస్తుంది. అదే క్లాస్కి తెలుగు సార్ పాఠ్యాలు చెప్పడానికి వెళ్తారు. ఈయనకు చెప్పిన మాట వినకపోతే నచ్చదు. పిల్లలంతా డిసిప్లైన్గా ఉండాలనుకుంటారు. మాట వినకపోతే గోడ కూర్చోవేమంటారు. అందుకేనండి అందరికీ ఈ సార్ అంటే ఇష్టముండదు. అమ్మాయిలు, అందరూ హోంవర్క్ చేశారా? అందరి నోట్బుక్స్ తీసుకురండి. చెక్ చేస్తాను. సార్, ఇదిగోండి నా హోంవర్క్. అమ్మ సౌమ్య, ఎందుకు హోంవర్క్ చేయలేదు? ఎగ్జామ్స్ కూడా అటెండ్ అవ్వలేదు? అసలు చదువు మీద ఇంట్రెస్ట్ లేదా? సార్, నాకు చదువు అవసరం లేదు. మా డాడీ చాలా రిచ్. నేను స్కూల్కి టైంపాస్కి వస్తున్నా. నేను మా డాడీకి చెప్తే స్కూల్ కొనిస్తారు. అవునా? నీకు ఎలానో స్కూల్ అంటే ఇంట్రెస్ట్ లేదు, క్లాస్ అంటే ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి నాకు క్లాసులో కూడా నువ్వు ఉండొద్దు. ప్రతిరోజూ నీల్ డౌన్ వెయ్యి అని చెప్పి సౌమ్యతో నీల్ డౌన్ వేయిస్తాడు. సాయంకాలం స్కూల్ అవగానే ఇంటికి వెళుతుంది సౌమ్య. ఏమైంది సౌమ్య, ఎందుకు ఏడుస్తున్నావ్? డాడీ ఎక్కడ మమ్మీ? నేను డాడీతోనే చెప్తాను. మీ డాడీ రూంలో ఉన్నారు. సౌమ్య ఆ మాట వినగానే డాడీ రూంకి వెళుతుంది. సౌమ్య ఏడుస్తూ రావడం రమేష్ గమనిస్తాడు. ఎందుకు నా చిట్టి తల్లి ఏడుస్తుంది అని కంగారుతో సౌమ్యతో ఈ విధంగా మాట్లాడుతాడు. అమ్మ సౌమ్య, ఏమైందిరా? చిట్టి తల్లి ఎందుకు ఏడుస్తుంది? స్కూల్లో ఏమైనా అన్నారా? అవును డాడీ, నన్ను స్కూల్లో చాలా అవమానించారు. మా ఇంగ్లీష్ టీచర్ ఎగ్జామ్స్ రాయలేదని తిట్టారు. మీనాను చూసి ఎలా ప్రవర్తించాలో నేర్చుకోమన్నారు. మా తెలుగుసారు హోంవర్క్ చేయలేదని నీల్ డౌన్ వేపించారు డాడీ. ప్రతిరోజూ ఆయన క్లాస్లో
నీల్ డౌన్ ఏమన్నారు? నేను స్కూల్కి వెళ్ళను డాడీ. ఎంత ధైర్యముంటే నా చిట్టితల్లిని అంతా అవమానిస్తారు. నేను రేపు స్కూల్కి వెళ్ళి మాట్లాడుతాను తల్లి. నువ్వు ఏడవకు. నా చిట్టి తల్లి ఎప్పుడు నవ్వుతూ ఇంట్లో ఉండాలి. రేపటినుంచి నువ్వు స్కూల్కి వెళ్ళొద్దు. ఆ మరుసటి రోజు రమేష్ కోపంతో స్కూల్కి వెళ్తాడు. ఆ తర్వాత ఏమైందంటే గుడ్ మార్నింగ్ టీచర్స్. నేను సౌమ్య ఫాదర్ని. నా చిట్టి తల్లిని ఎవరు నీల్ డౌన్ వేయించారు. ఎవరు వేరే స్టూడెంట్స్తో కంపేర్ చేసి మాట్లాడారు. చూడండి రమేష్ గారు, చిన్న వయసు నుంచే పెద్దవాళ్లతో అహంకారంగా, డబ్బు ఉందని గర్వంతో మాట్లాడకూడదు కదండి. తనకి స్టడీస్ అంటేనే ఇంట్రెస్ట్ లేదంట. స్కూల్కి టైం పాస్ కోసం వస్తుందంట. అంతేకాదు రమేష్ గారు, హోంవర్క్ చేయదు, ఎగ్జామ్స్ రాయదు, స్కూల్కి సరిగ్గా రాదు. ఏమైనా అంటే మా డాడీ స్కూల్ కొనిస్తారు అంటుంది. దీనితో సహవాసం చేస్తున్న ఫ్రెండ్స్ కూడా చెప్పిన మాట వినడం లేదు. పేద స్టూడెంట్స్ని చాలా చులకన చేస్తూ మాట్లాడుతుంది. మేము ఊరికే ఎవరికీ పనిష్మెంట్ ఇవ్వమండి. పిల్లలు బాగుపడాలని ఉద్దేశంతోనే మేము గద్దిస్తాం రమేష్ గారు. సార్, ఏదేమైనా మీరు అలా సౌమ్యను బాధ పెట్టడం నచ్చలేదు. అసలు మీరు ఏమనుకుంటున్నారు? తనకి మంచి చెడులేమీ అవసరం లేదు. నా అమ్మాయిని ఎలా పెంచాలో నాకు తెలుసు. మీరెవరు తనని హార్ట్ చేయడానికి? ఇప్పుడే తను స్కూల్ నుంచి మాన్పించేస్తున్నాను. నీపైన కైన చర్యలు కూడా తీసుకుంటాను పిల్లల్ని హింసిస్తున్నారని. అని చెప్పి సౌమ్యాన్ని స్కూల్ మాన్పించేస్తారు. ఇలా కొద్ది రోజులు గడుస్తూ ఉంటాయి. మీనా చక్కగా చదువుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా సౌమ్య మరియు మీనా ఇద్దరూ పెద్దవారవుతారు. సౌమ్య చదువుకోకపోవడంతో తనకి ఏ నాలెడ్జి ఉండదు. అలానే వాళ్ల బిజినెస్లో లాస్ రావడం బట్టి సౌమ్య కుటుంబం చాలా నిరుపేదగా మారుతుంది. మీనా మాత్రం తన మంచితనముతో బాగా చదువుకుని ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం తెచ్చుకుంటుంది. ఆ ఊర్లోనే అందరికంటే ఉన్నతమైన స్థితిలో ఉంటుంది. మీనా తల్లి, నాకు ఈరోజు చాలా గర్వంగా ఉంది. ఎంతో కష్టపడ్డాను కాని ఈ స్థితిలో ఇప్పుడు ఉన్నామంటే అది నీ వల్లనే. ఒకప్పుడు మనల్ని దూరంగా ఉంచేవారు, చాలా చులకనగా చూసేవారు. ఇప్పుడు అదే సమాజం ఎంతో గౌరవిస్తూ పలకరిస్తుంది. చాలా సంతోషంగా ఉంది తల్లి. అదేమీ లేదు నాన్నవ్, ఇది అంతా మీ కష్టం వల్లే సాధ్యమైంది. మీరే నన్ను చదివించకపోతే ఇంత మంచిగా చదువుకొని ప్రయోజకురాలు అయ్యేదాన్ని కాదు. నాకోసం మీరు ఎన్నో త్యాగాలు చేశారు. ఎంతో కష్టపడ్డారు. సంస్కారం, మంచి బుద్ధి ఇది అంతా నీ వలనే నాన్న. నేను నీ కూతురుగా పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను. ఒకరోజు సౌమ్య బజార్కి వెళ్తూ ఉండగా మీ నాన్న కలుస్తుంది. హే మీనా, ఎలా ఉన్నావ్? ఎప్పుడొచ్చావ్ ఇంటికి? చాలా సంతోషంగా ఉంది నిన్ను చూస్తున్నందుకు. నీతో ఒక విషయం చెప్పాలి మీనా. నేను నిన్ను చాలా అవమానపరిచాను, చాలా బాధపెట్టాను. నా తప్పు నేను తెలుసుకున్నాను. గర్వంతో, అహంకారంతో, డబ్బు ఉందని పొగరుతో అందరినీ చాలా చిన్నచూపు చూశాను. టీచర్స్ని కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడను. అందుకేనేమో దేవుడు నా తప్పేంటి నాకు తెలిసేలా చేశారు. ఇప్పుడు అన్నీ తెలుస్తాయి మీనా. నిన్ను ఈ విధంగా చూడడం చాలా సంతోషంగా ఉంది. నేను టీచర్స్ చెప్పినట్టు మంచిగా చదువుకుంటే మంచి పొజిషన్లో ఉండేదాన్ని కదా అనిపిస్తుంది కొన్నిసార్లు. నీకు నాపైన కోపం ఏం లేదు కదా మీనా? చచ్చ, ఏ కోపం లేదు సౌమ్య. నీకు తెలియక అలా ప్రవర్తించావ్. ఇప్పుడు ఆ తప్పును గ్రహించావు. చాలా సంతోషంగా ఉంది నీతో మాట్లాడుతున్నందుకు. చిన్నప్పుడు ఎప్పుడు నాతో మాట్లాడే దానివి కాదు. అని ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటారు. చూశారు కదండి, చిన్నప్పుడు టీచర్స్ ఏం చెప్పినా, పెద్దవారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు. అవి గ్రహిస్తే మన భవిష్యత్తు బాగుంటుంది. డబ్బు శాశ్వతం కాదు, మంచి వ్యక్తిత్వం అనేది చిరస్మరణీయం. థాంక్యూ ఫర్ వాచింగ్ మెనీ స్టోరీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.